నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన శ్రీ నారు బంగారెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 5 సంవత్సరాలుగా తైవాన్ పింక్ జామను సాగు చేస్తూ అందులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు తైవాన్ పింక్ జామలో వీరు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్తే. మీరు జామ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? అదేవిధంగా మొక్కలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మేము ఒక 15 ఎకరాల్లో జామ వేసామండి. తైవాన్ పింక్ వెరైటీ వేసాము. మేము జంగారెడ్డిగూడెం నుంచి మొక్కలు తెచ్చుకున్నామండి. మొక్కలు పెట్టుకోవడానికి ముందుగా నేలను విధంగా తయారు చేసుకుని మొక్కలను పెట్టుకున్నారనేది ఒకసారి చెప్పండి. మొక్కలు పెట్టుకునే ముందు నాగేలు దుక్కేసి కొంచెం ఒక 4 రోజులు బాగా ఎండనిచ్చి గొర్రెలు గుంటకలు తోలిన తర్వాత అచ్చు తోలుకొని మొక్కలు నాటేటప్పుడు ఏదన్నా వీలుకుంటే వేపపిండి కొంచెం గుళికలు అలాంటివి వేసుకొని నాటుకుంటే బెటర్ అండి. మొక్కకు 5 అడుగులు, సాలుకు వచ్చేసి 10 అడుగులు పెట్టుకుంటే బెటర్. సేద్యాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తైవాన్ పింక్ జామని రైతులు వేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు కదండి. కానీ మీరు గత 5 సంవత్సరాలుగా కూడా తైవాన్ పింక్ని సాగు చేస్తూ ఉన్నారండి. మీరు ఎటువంటి నారుని ఎంచుకుంటున్నారు? అదేవిధంగా ఆరోగ్యకరమైన మొక్కని ఎలా ఎంపిక చేసుకోవాలో ఒకసారి చెప్పండి. యాక్చువల్గా మొక్కల్లో గ్రేడ్లు ఉంటాయండి. ఫస్ట్ బెడ్ నుంచి స్టార్టింగ్ వచ్చే మొక్క వచ్చేసి గ్రేడ్ 1 అంటారు. ఆ మొక్క గ్రోత్ బాగా ఉంటుంది. మనకు మంచి 10 years వరకు కూడా చేసుకోవచ్చు. వీలైనంత వరకు 5 years బాగుంటుంది. తర్వాత కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గేసి కొంచెం వీక్ అవుతా ఉంటే తెగులకు లోన్ అవుతుంటుంది. గ్రేడ్ 1 మొక్క తెచ్చుకుంటే బాగా మంచి లాభాలు తీసుకోవచ్చు. పంట బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది. తైవాన్ పింక్ జామ నాటుకున్నప్పటి నుంచి కూడా మొదటి కోత అనేది ఎప్పుడు వస్తుందండి? తైవాన్ పింక్ మొక్క నాటిన 6 నెలల నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. కాకపోతే నా లెక్క ప్రకారం అయితే 8 నెలల వరకు మొక్క నుంచి కోతలన్నీ తుంచేసి 8 నెలల తర్వాత క్రాప్ పెట్టుకుంటే మనకు ఒక సంవత్సరంలో మొదటి పంట వచ్చింది. 12వ నెల నుంచి అట్లా చెట్టు కూడా బాగా గ్రోత్ ఉంటుంది, బాగుంటుందండి. తైవాన్ పింక్ జామలో అధిక దిగుబడులు పొందడానికి మీరు ఎటువంటి నీరు మరియు ఎరువుల యాజమాన్యం అనేది పాటిస్తున్నారో ఒకసారి చెప్పండి. తైవాన్ పింక్లో ఎరువులు పెద్దగా ఏం అవసరం ఉండదండి. దాదాపుగా సారవంతమైంది అయితే తొలి సంవత్సరం పెద్ద పెట్టుబడి కూడా ఏం అవసరం ఉండదు. కాకపోతే స్ప్రేయింగ్స్ అట్లా ఏంటన్నా మంచిగా న్యూట్రిషన్స్ ఎక్కువ దానికి సమస్యలు ఉంటాయి. మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ సాయిల్ అప్లికేషన్ ఇచ్చిన వారికి లేదా స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చిన బెటరే. 2 సార్లు మందులు వేస్తే సరిపోయింది సంవత్సరం మీద. 13-0-45 క్రాప్ వచ్చినప్పుడు సాయిల్ అప్లికేషన్ స్ప్రేయింగ్ చేయవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ పెట్టిన తర్వాత మనం 14-35 ఎకరానికి ఒక కట్ట వేస్తే సరిపోయిద్దండి. 50 kg కొమ్మ కత్తిరింపులే మెయిన్. మనకు పలానా టైంలో కాయలు రావాలంటే దానికి ముందుగా అడ్వాన్స్గా ఒక 5 నెలల ముందు కటింగ్ పెట్టుకుంటే మనకు ఆ సమయానికి కాయలు వస్తాయి. మార్కెట్ని చూసుకుని అట్లా సెట్ చేసుకోవచ్చు. అది ఒక జామలో మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి మన మార్కెట్ బాగుంటుంది అనుకున్న టైంకి ఒక 5 నెలల ముందు కటింగ్ పెట్టుకొని కటింగ్ పెట్టిన మరుసటి రోజే బ్లైటాక్స్ స్ప్రేయింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అట్లా రావడం వలన మన కాయ మీద కాంకర్ తెగులని వచ్చింది. అందుకని ముందే మనం బ్లైటాక్స్ స్ప్రేయింగ్ ఇచ్చుకోవడం వలన బాగుంటుందండి. నీటి తడులు మనం డ్రిప్ వేసుకోవడం బెటర్ అండి. డ్రిప్ ద్వారాగా ఇచ్చుకుంటే బెటర్ మామూలు కట్టేదానికంటే కూడా. ఎందుకంటే చెట్లకు అన్నిటికీ ఒకేలాగా నీరు అంది అంతా ఒకటే లెవెల్గా ఉంటుంది పంట. డ్రిప్పే బెటర్. వారానికి ఒకసారి ఇచ్చుకోవచ్చు మొక్కలప్పుడు. అట్లా చెట్టు కాపు మీద ఉన్నప్పుడు వారానికి 2 తడులు ఇవ్వాలండి. మనం ఎక్కువ స్ప్రేయింగ్లో వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ వాడాలి. ఫార్ములా 7, ఫార్ములా 4 అట్లా. తైవాన్ పింక్ జామలో వీరు పాటిస్తున్నటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి, నీరు ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.